నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నేత శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు వారు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. మరోవైపు పులివెందుల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 10 కోట్ల వ్యయం చేసేటువంటి రాజారెడ్డి ఫౌండేషన్ తరఫున కంటి ఆసుపత్రిని ఆయన ఆధునీకరించిన పద్ధతి, దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేశారో చూశారు కదా. అసలు ఏమి ఇవ్వడన్నట్లు ఏందేందో మల్లాది విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారి కామెంట్లకి మాట్లాడకుండానే జగన్ గారు సమాధానం చెప్పినట్ల. సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? అంతే కదా సార్. ఇప్పుడు అందాక ఎందుకు వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చారు. విజయవాడలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధులు ₹1 కోటి ఇచ్చి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి, నిత్యావసర సరుకులు ఇమ్మీడియట్గా పంచండి అని చెప్పని పార్టీకి ఇచ్చారు. ఏ పార్టీ అయినా సరే ₹1 కోటి ఇచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అలాగే పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు పనిచేసినటువంటి రూపాయి తీసుకుని వైద్యం చేసినటువంటి హాస్పిటల్లో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక సంవత్సరాల పాటు వారికి అండగా ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వం నుంచి కాకుండా వ్యక్తిగతంగా కూడా ₹10 కోట్ల వెచ్చించి ఒక హాస్పిటల్ని, అధునాతనమైనటువంటి హాస్పిటల్ని ఒకేసారి 5,000 మందికి వైద్యం అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆధునిక చికిత్స అందించగలిగినటువంటి దాన్ని అక్కడ తీసుకొచ్చారు. కుప్పంలో కానీ, పెద్దాపురంలో కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎవరైనా ఇంతటి కార్యక్రమం చేశారా అని చెప్పని ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనసుని ప్రశ్నించుకోవాలి. అంతే తప్ప ఒక రాజకీయ నాయకుల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పిన దానికి ఉదాహరణే వరదలకి ₹1 కోటి ఇవ్వటం కానీ, 10 కోట్లు పెట్టి కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ని ప్రారంభించడం కానీ, ఈ రెండింటినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకే ప్రజల ముందు చులకనైపోతారని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. రైట్. విజయబాబు గారు, మీరు కూడా అప్రిషియేట్ చేస్తారా? జగన్ గారు ఆ స్థాయిలో 10 కోట్లు ఖర్చు పెట్టి ఆ రకంగా కంటి ఆసుపత్రిని పులివెందుల వంటి చోట, అంత మారుమూల చోట చేయటం మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు అంత ముందు తిట్టిన వ్యవహారం ఇప్పుడు ఆయన దానికి సమాధానం డైరెక్ట్గానే కనపడిందా? అప్రిషియేట్ చేయడం కాదండి, నిన్న ఉదయం నిద్ర లేవగానే ఒక మెసేజ్ ఒకటి పెట్టాడు వైజాగ్ నుంచి. ఏంటంటే, నీలో జర్నలిస్ట్ చచ్చిపోయాడు, ఎందుకు నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు అర్థం కావట్లేదు, నీ వాయిస్ ఇంకా మానుకుంటే మంచిది, ఒక వ్యక్తిని భుజానికి ఎత్తుకుంటున్నావు, ఒక పార్టీని నువ్వు మోస్తున్నావు అని చెప్పి అన్నాడు. ఈ సందర్భంగానే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, ఇప్పుడు సమాజం కులాలుగా, వర్గాలుగా, జాతులుగా, లేదంటే పార్టీలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో కలం యోధులు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని రచయితలు కూడా మార్చుకున్న చరిత్ర ఎటువంటి వాళ్ళకి తెలియదు. కానీ ప్రపంచ చరిత్రలు చూస్తే ఎన్నో చరిత్రలు మన ముందు ఆవిష్కరిస్తాయి. నా నేపథ్యం ఏంటి మన సోదరుడు విష్ణుకి తెలుసు. విద్యార్థి రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. మా పోరాటాలంతా కూడా అణగారిన వర్గాల కోసం, పేదవాళ్ళకు జరుగుతున్న దోపిడీ, తర్వాత ధనస్వామ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పెత్తందారి పోకడల్ని ఆ రోజు నుంచి మేము పోరాడుతున్నాను. విద్యార్థి నాయకుడిగా అదే పనిచేశాను, జర్నలిస్ట్గా అదే పనిచేశాను. ఇప్పుడు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో మీరు చెప్పండి, పోనీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదా? ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తుంది ఏంటనేది కాదు. ఇవాళ రాజకీయాలు నడపాలంటే ఎవరైనా మీ బొట్టులు నా బొట్టులు మనం నడపలేం. రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ భావజాలాన్ని ఇక్కడ మనం ప్రధానంగా సమర్థించాలంటే జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రతినిధా కాదు, దోపిడీ వర్గాల ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి బాసటగా నిలుస్తాడు. ఆయన అణగారిన వర్గాల ప్రతినిధి. లేదు, దగాపడిన చెల్లెళ్ళు, దగా పడుతున్నటువంటి తమ్ముళ్ళు, వాళ్ళ మాన ప్రాణాలకి అన్నగా నేను రక్షణగా ఉన్నానని ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన కనుక చెప్పినట్టయితే డెఫినెట్ గా నేను ఆయన్ని మోస్తాను. కాదు, పేద వర్గాల ప్రతినిధి అయినా, దోపిడీ వర్గాల ప్రతినిధి కాదు, పెట్టుబడిదారి వర్గాలు అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు ప్రతినిధిగా ఉంటారు. కానీ మీకు తెలుసు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన జనంలో ఉన్నాడు అని అంటే,
బలహీనపడిన గుండెలు కొట్టుకుంటున్నటువంటి ప్రతి గుండెకి కూడా అండగా నిలబడ్డాడు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అదే బాటలో చేస్తే ఈ రోజున ఎందుకు ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దోపిడీ పనులు చేసి కాదు, పేద వర్గాలకు పంచుతున్నాడు అనేటువంటి దాన్ని పెట్టుబడిదారీ వర్గాలు చేసినటువంటి విశేష ఉధృత గొబ్బెల్స్ ప్రచారానికి మధ్యతరగతి ప్రజలు కూడా ప్రభావితులై అవును నిజమే మన డబ్బంతా తీసుకెళ్ళి దోపిడీ చేస్తున్నాడు కాబోలు అనుకున్నారు. ఈ రోజున నేను మొన్న వెళ్ళినప్పుడు వ్యాపార వర్గాల వాళ్ళని చిన్న స్థాయి వ్యాపార వర్గాల ప్రతినిధులను అడిగా, ఏమయ్యా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మీ వర్గానికి సంబంధించి 99% మంది ఎవరు కూడా ఓట్లు వేయలేదు, మరి ఇవాళ మీ వ్యాపారాలు బాగున్నాయా, మీకు బాగానే జరుగుతుందా అని అంటే ఏముందండి ఆ రోజు మా వర్గంలో చిన్న వ్యాపారస్తులుగానే మనీ సర్క్యులేషన్లో ఉండేది, చిన్న చిన్న వ్యాపారాలు బాగా జరిగాయి, ఇవాళ ఏదీ లేకుండా పోయింది, మేము మోసపోయామని చెప్పి అన్నారు. కాబట్టి ఈ తరహా పోకడల్లో మీ బోటోళ్ళు కానీ నా బోటోళ్ళు కానీ మనం గళమెత్తి ప్రజల పక్షాన ప్రతినిధిగా ఈరోజు ఎక్కడో ఆయన బిజీగా ఉన్నాడు, ఒక వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నేనున్నాను నేను విన్నాను. ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. విజయబాబు గారు ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. కేవలం ఆ పులివెందుల పవన్ కళ్యాణ్ గారు రేఖా మాత్రంగానే స్పృశిస్తున్నాయి, దానికి వద్దాం మళ్ళీ దానికంటే ప్రధానమైన వార్తలు ఉన్నాయి. పులివెందుల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పష్టంగా సాక్షి ముఖంగా నేను తెలియజేస్తున్నా, నాకు అవసరం లేదు, ఐ హావ్ రిటైర్డ్, నేను ఇదవగలను, కానీ నా కలం ఆగదు, నా గళం ఆగదు, నేను ప్రశాంతంగా ఉండగలను. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎన్ని అణచివేతలున్నా ఎన్ని ఇది ఉన్నా కూడా ఒక పేదల వర్గానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు పేదలకు న్యాయం జరిగేదాకా సమసమాజ వర్గం ఇదేదాకా కమ్యూనిస్టులు ఈ రోజు ఎలాగూ పూర్తిగా అవకాశవాదులుగా మారిపోయిన నేపథ్యంలో అణగారిన వర్గాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాం, మీరు ఎన్ని తిట్టుకున్నా మీరు ఏం చేసినా. నాలో జర్నలిస్ట్ సచివుడు మీ గతంలో కూడా చెప్పా, ఈ కంఠం ఆగేంత వరకు ఈ సిరల్లో రుధిరం ఆగిపోయేదాకా సిర ఆగదని చెప్పి గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అందుకని మీరు ఎంత ట్రోల్ చేసినా సరే డెఫినెట్ గా ఇది పేదలకు దోపిడీ అణచివేతల యొక్క ఇది పోయేంత వరకు ఎవరో ఒకళ్ళు ఇదైతే ఆ ప్రాతిపదికగానే మేము మద్దతు ఇస్తాం, ఇందులో కించి సందేహం లేదు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో జర్నలిస్టులకి 10 లక్షల రూపాయల చొప్పున ఎంతమందికి 10 లక్షల చొప్పున ఇస్తున్నటువంటి ఇది ఉంటే మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. రామారావు గారి పేరుతో మరి ఎంతమంది రచయితలను మీరు పోషిస్తున్నారు, ఎంతమంది అదంతా వేరే చర్చలేండి, పర్వాలేదు. ప్రధానంగా పులివెందుల్లో కాదు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం వచ్చిందా అన్న దానికోసమే ఈ ప్రశ్న అంతా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, పులివెందులు లేటెస్ట్. తర్వాత ఆయన స్వయంగా తన పాకెట్ నుంచి ఎంతో మంది చిన్నారులు పిల్లలు వాళ్ళ కుటుంబాలు చిదిరిపోయినప్పుడు ఛిద్రమైనప్పుడు వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి కానీ తన పాకెట్ నుంచి కానీ దాని నుంచి కానీ ఇచ్చినటువంటి మనకు తెలియదా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మీరు చెప్పింది లేటెస్ట్, మన విష్ణు చెప్పింది ఇటీవల జరిగినటువంటి ఉదాహరణ. నిన్ననే మన దాన్ని కంటి ఆసుపత్రిని ప్రారంభించారు పులివెందులో. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఒక బిట్టు, ఇది నాకు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తుంటే ఆసక్తికరమైనవి తీస్తుంటాను అనమాట. అది దాని సమాధానంగా చెప్పారన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది మన విజయబాబు గారు. ఇక మరి అసలు ఇవాళ ప్రధానమైన చర్చ ఏంటంటే అసలు మనోభావాలు టార్చర్ ఏమిటి, అలాగే న్యాయ వ్యవస్థ సైతం గతంలో రోజా గారిని బండబూతులు తిట్టినటువంటి వాళ్ళ సైతం నోటీస్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటనో రిమాండ్కి కూడా పంపించకుండా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఈ ఎప్పుడో జరిగిన దాని మీద పోసాని కృష్ణమురళి గారికి రిమాండ్ ఇవ్వటం, ఈ మధ్యకాలం అసలు ఎవరికి ఆ నోటీస్ గురించి కానీ వాటి గురించి న్యాయ వ్యవస్థ ఎందుకు ప్రశ్నించట్లేదని సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దాని మీద చర్చకి వెళదాం. అలాగే నాకు ఇంకో డౌట్ ఏమంటే మోడీ గారిని అంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించినప్పుడు బీజేపీ వాళ్ళ మనోభావాలు ఎవరు దెబ్బతినలేదా? అలాగే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తను తెలుగుదేశం వాళ్ళ మీద ఏమేమి ఆరోపణలు చేశారో అందరికీ తెలుసు కదా, అప్పుడు కూడా ఈ జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? ఎప్పుడో సినిమా వాళ్ళ గురించి మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి గారి మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటే
పోలీసు వారు గంటల తరబడి వాళ్ళకి వేరే పని ఉందో లేదో తెలియదు కానీ ఇట్లా ఇక్కడ చేయటం ఏంటి, ఈ రకంగా విచారణ ఏంటి, ఆ తర్వాత మళ్ళీ రిమాండ్ ఏమిటి, పైగా అసలు పెట్టిన కేసేమో నంది అవార్డులకు సంబంధించి ఏదో అన్నాడని చెప్పి, కానీ ప్రశ్నలు వేసింది పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం ప్రశ్నలు వేసిందేమో వాళ్ళని దూషించారు, వీళ్ళని దూషించారు, మరి ఆయన కుటుంబాన్ని దూషించిన వాళ్ళ సంగతి మాత్రం ప్రస్తావించట్లేదు. ఆ ఇష్యూస్ మీద ప్రధానంగా వెళదాం. విజయబాబు గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి ఒక మాజీ ఎమ్మెల్యేని 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఆ రకంగా ఒంటరిగా సెల్లో పెట్టడం అంటే ఇది రెడ్ బుక్ రాక్షసత్వంగా చూడాలా, లేదు చట్టబద్ధంగానే చూడాలా? అసలు చట్టాలు అనేటువంటి ఎక్కడ ఉందండి, ఏ ఇష్యూలో ఉంది చట్టం? ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రజలు వాళ్ళకి విశేషమైనటువంటి మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ ని గౌరవించి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిష్పక్షపాతంగా మేము బాధ్యతలు వహిస్తామని చెప్పని పూర్తిగా అధికారం దేనికి అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి అనేటువంటి రీతిలో ఉంది. అయితే మీరు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళ అడ్డగోలు కేసులు ఇవన్నీ కాదు, అసలు వాళ్ళకు ఉన్నటువంటి కసి చూసుకున్నట్లయితే చెరసాలకి వీళ్ళ పంపించడం కాదండి, అవసరమైతే కషాయశాలకి పంపించాలన్న కసి ప్రతి కేసులో కూడా చాలా స్పష్టంగా ద్యోతకం అవుతా ఉంది. అంత కసిగా వీళ్ళందరినీ లోపలికి దోస్తున్నారు. మరి మళ్ళీ వద్దామన్నారు, ఆ సబ్జెక్ట్కి వద్దాం, కానీ పోసాన్ లాంటి నేను రాజకీయాల నుంచి విరమించుకున్నాను మహాప్రభు, ఆరోగ్యం బాగా అంటే నా ప్రశ్నల్లో ఒక మాజీ ఎమ్మెల్యేని అదేదో మర్డర్ కేసులోనో లేకపోతే డకాయిటీయో ఇంత తీవ్రమైన నేరాలు ఉంటే ఒంటరి సెల్లో పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒంటరి సెల్లో పెట్టడం అనేది రెడ్ బుక్ రాక్షసత్వం కింద వస్తుందా రాదా? కూడా వాళ్ళ కసి అయినా కూడా అదే చెప్తున్నా, వాళ్ళని చెరసాలకి కాదండి, అవసరమైతే కషాయశాలకి పంపించేసి స్కైమా చేసేయాలి. అప్పుడు కానీ బహుశా వాళ్ళ ఆగ్రహం చల్లారదు. కానీ మరి ఆ ప్రొవిజన్ పోలీసులకి లేదే. అందుకని ఈ రకంగా మనిషి బతికుండగానే చంపుకు తినేటువంటి పోలీసులు స్వయంగా చేస్తున్నారా లేక పైనుంచి రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్తలో లేకపోతే ఇంకెవరన్నా వాళ్ళు చెప్తే చేస్తున్నారా అనేది ఇక్కడ నాకు అర్థం కాని ప్రశ్న. అర్థం కాని ఏముందండి, ప్రపంచానికి అంతా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఇదే. వాళ్ళు తలుచుకుంటే ఒక తేదీ కంటే ముందే వెళ్ళిపోయి అరెస్ట్ చేయగలుగుతారు. అక్కర్లేదనుకుంటే వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా బయట బాహ్య ప్రపంచంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. ఈ రెండు కూడా జరుగుతున్నాయి అక్కడ. ఓకే రైట్. మన విష్ణు గారు మీరేమంటారు? ఒంటరిగా ఒక మాజీ ఎమ్మెల్యేని ఆ రకంగా సెల్లో పెట్టి అంత రకంగా బాధించాల్సిన పరిస్థితి ఉందంటారా? అంటే వాళ్ళు ముందు రెడ్ బుక్ ప్రారంభించిన రోజే చెప్పడం జరిగింది, ఏమేం చేయబోతున్నాము, ఎట్లా చేస్తున్నామని చెప్పని. దానికి తగ్గట్టుగానే పోలీసు యంత్రాంగం, పోలీసుల్లో ఒక బాస్ నడిపిస్తున్నారు మొత్తం అంతా కూడా. ఎట్లా చేయాలి, ఏ మూమెంట్లు చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి అని చెప్పని వెనకాలంతా కూడా ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. ముందు పక్కనేమో మాకు ఏమీ కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు అంటున్నారు, వెనక నుంచి ఆదేశాలు ఇస్తూ నడిపిస్తున్నారు. అలాంటిది మొన్న ఈరోజు ఒంటరిగా పెట్టడం కాదు, అతన్ని అరెస్ట్ చేసినటువంటి రోజే 8 గంటల పాటు పోలీస్ స్టేషన్లో లాకప్లో వేయడం జరిగింది. 8 గంటల పాటు, 8 గంటల తర్వాత బయటికి తీసి అప్పుడు విచారణ పేరు మీద, అరెస్ట్ పేరు మీద ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు సబ్ జైల్లో కూడా ఒక ఒంటరిగా ఒక సెల్లో వేయటం అంటే అది ఎవరు కూడా కనపడకుండా, పిలిస్తే పలికేవారు లేకుండా ఒక రకమైనటువంటి టార్చర్ అనమాట. టార్చర్ పెట్టడము, కక్ష సాధింపు దూరంలో వ్యవహరించడము, వాళ్ళు అనుకున్నటువంటి సాధించడము, వాళ్ళ ముందున్నటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది స్పష్టంగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉంది. ఇది అందుకనే కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు కూడా సానుకూలంగా స్పందించి ఫర్దర్గా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు. కాబట్టి ఏంటంటే ఏదైతే అధికారికంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరు మీద ఎవరైతే అనుకున్నారో, ఎవరైతే టార్గెట్గా ఉన్నారో వాళ్ళని ఏం చేయదలుచుకున్నారో ఆ రకంగా చేస్తున్నారు పోలీసులతో అని చెప్పనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. దీనికంతా ఏంటంటే పొలిటికల్ పిక్చర్ ఇస్తుంది. పొలిటికల్ పిక్చర్ నుంచి డైరెక్షన్ తీసుకోవడమే కానీ వెనకాల ఉన్నటువంటి ఒక పోలీస్ బాస్ అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎట్లా చేయాలి ఏంటనేది ఇది రాబోయే రోజుల్లో దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. రైట్. ఇది చాలా దుర్మార్గం అనిపిస్తుంది. నేనైతే ఆశ్చర్యపోయాను, ఏమిటి ఇంత
కొన్ని క్రూరంగా కూడా పోలీస్ వ్యవస్థతోటి రాజకీయ వ్యవస్థ పనిచేయిస్తుందా? మరి గతంలో అది అనుకుంటే మీ ప్రభుత్వం అసలు ఏం చేయనట్టే లెక్క. ఇది ఎవరినైనా అరెస్ట్ చేసినా వెంటనే వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చి వదిలేయండి అని చెప్పడం, లేకపోతే రిమాండ్లోకి పంపించకుండా పంపించేయటం, ఇవన్నీ జరిగింది. ఇప్పుడేమో విచిత్రంగా ఎవరిని పడి అందరూ అసలు జైలుకి తప్ప ఇంకొక మార్గమే లేని పరిస్థితి వచ్చింది. అందుకని పైగా జైల్లో పెట్టిన తర్వాత కూడా ఈ రకంగా హెరాస్ చేయడం. ఇక్కడ ఒక విషయం మీకు నోటీస్ తీసుకురావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎక్కడా కూడా అన్యాయంగా కూడా రాజకీయంగా ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి అని చెప్పి అరెస్ట్ చేసినటువంటి సందర్భం లేదు. ఎవరైనా సరే ఆ శాఖలో అవినీతి జరిగితేనో, ఆ శాఖలో ఆరోపణలు వస్తేనో, ఆ శాఖలో లోపాలు ఉంటేనో వాళ్ళ కంప్లైంట్ల ఆధారంగానే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది తప్ప ఇట్లా వరుస పెట్టి రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి విమర్శించినటువంటి వాళ్ళనో లేకపోతే వీళ్ళనో అరెస్ట్ చేసినటువంటి సందర్భం చాలా తక్కువ. మేము అధికార దుర్వినియోగం ఎక్కడ పాల్పడాలి. ఒక శాఖలో ఉండి ఆ శాఖ పూర్తిగా అవినీతి అయిపోయి ఆధారాలతో సహా దొరికినటువంటి సందర్భంలోనే కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు అలా కాదు కదా. రాయల్స్ సోషల్ మీడియా పేరు మీద న్యాయవాదుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని రకరకాలుగా జరుగుతుంది. ఆ అరెస్టులకి ఈ అరెస్టులకి డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. వేరే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ అప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా అసహ్యంగా మాట్లాడుతున్నారని కేసు పెడితేనే అమ్మో ఇంకేముంది స్వేచ్ఛ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇప్పుడు మాత్రం వీళ్ళన్ని బూతులు మాట్లాడడం. నిన్నగాక మొన్న చింతమనేని ప్రభాకర్ అన్ని బూతులు మాట్లాడితే ఏమైందండి? కేసు ఏమైనా పెట్టారా? అందరూ ఎందుకు బూతులు అని బూతు పత్రిక ఇవాళ ఏదో రాస్తుంది. అసలు మరి టీడీపీ వాళ్ళ బూతుల గురించి మరి సాక్షిలో వచ్చి చదువుకోమనండి ఒకసారి. పచ్చి అబద్ధాలు రాయడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. రైట్, ఇక నిజంగానే మోడీ గారిని తిట్టినప్పుడు ఎవరికి మనోభావాలు దెబ్బతినలేదా? పవన్ కళ్యాణ్ గారు తన బాధ చెప్పినప్పుడు ఎవరికి జనసేన నాయకులకి ఎవరికి మనోభావాలు దెబ్బతినలేదా? ఇప్పుడో సినిమా అవార్డులకు సంబంధించి పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యల మీద మనోభావాలు దెబ్బతిన్నాయంటూ జనసేన ఆయన ఎవరో పెడితే, అరే చివరికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించారని చెప్పిన ఇప్పుడు వీళ్ళెవరికి మనోభావాలు దెబ్బతినలేదంట. అది మోడీ గారిని తిడితే మోడీ గారికి అయితే మనోభావాలు దెబ్బతినలేదా? ఇది మనోభావాలు టార్చర్ అనేది ఏపీ ప్రజల్ని ఇప్పుడు వేధిస్తోంది కాబట్టి ఆ వీడియోలు చెప్పడం జరిగింది. ఈ పరిణామాల మీద ముందుగా రిమాండ్ రిపోర్టు కానీ రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఉందా ఈ కేసులో? ఏమిటి ఈ పరిణామాలు? ఒక న్యాయవాదిగా మీరు ఎలా చూస్తారు విజయబాబు గారు? ఎస్ అండి, దానికంటే ముందు కూడా బ్రీఫ్గా నిన్న కూడా కొంతమంది న్యాయవాదులు వాళ్ళు మాట్లాడారు. అసలు పోసాని కృష్ణమురళి ఓకే, ఆయన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటే ఆయనకి ప్రొసీజరల్గా ఆ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి మొత్తం కూడా చేయొచ్చు. కానీ ఇంటెన్షన్ అది కాదనేది మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ BPRD కేంద్ర హోంశాఖ MHA ఆధ్వర్యంలో ఒక థింక్ ట్యాంక్ అనేటువంటిది ఏర్పాటైంది. ఇది అఫీషియల్గానేనండి చేసి చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఏమని? సాధ్యమైనంత వరకు అరెస్టులు అనేటువంటివి చేయొద్దు. సుప్రీంకోర్టు వారు కూడా ఇదే చెప్పారు. అరెస్ట్ అనివార్యమైతే తప్ప ఎవరినైనా సరే, అంటే సీనియర్ సిటిజన్స్ విషయాన్ని మళ్ళీ వస్తారు, బ్రీఫ్గానే చెప్పేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ అనేటువంటిది ప్రధానం కాదు. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది చూడండి. ఒక వ్యక్తిని ముందు ఏం చేయాలంటే బ్యూరో చెప్పినటువంటి మాట, ఒక హాజరు నోటీస్ అనేటువంటిది ఒక నోటీస్ ఇవ్వండి. దానిని పాటించడంలో కనుక విఫలమైతే అప్పుడు మాత్రమే అరెస్ట్కి వెళ్ళాలి అని చెప్పని చాలా విస్పష్టంగా చెప్పారు. అన్ని పోలీస్ విభాగాలకి థింక్ ట్యాంక్ చెప్పినటువంటి మార్గదర్శకాలు ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే SOPలని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలన్నా నిర్బంధించడానికి కానీ ఈ ప్రొసీజర్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది. ఇది ఒక పాయింట్. ఇక్కడ పోసాని విషయంలో వాళ్ళు ఆ విషయం ఫాలో అవ్వలేదు. ముందస్తు డేటే కాదు, అప్పటికప్పుడే నోటీస్ ఇవ్వడం, అప్పటికప్పుడే అరెస్ట్ చేయడం. ఇందులో కూడా మళ్ళీ ఇంకో పాయింట్ ఉందండి. వీరు గనక అసలు ఒక పొరుగు రాష్ట్రం, ఇది తెలంగాణలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. సరే, ఇక్కడ ప్రభుత్వం కూడా అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందేమో, మనకైతే తెలియదు, వాళ్ళు చేశారు. కానీ
ఈ రాష్ట్రంలోకి ఎవరినైనా అరెస్ట్ చేయడానికి లేకపోతే ఇలాంటి వాటికి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు పోలీసు అధికారులు కంపల్సరీగా యూనిఫామ్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యూనిఫామ్ లో ఉండటమే కాకుండా ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట, ఐడి కార్డుతో కూడా స్పష్టంగా వాళ్ళ పేరు అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించాలి. ఈ పోసాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారంటే రాలేదు, ఐడి కార్డు చూపించారంటే కూడా చూపించలేదు. తర్వాత అరెస్ట్కి ఉన్నటువంటి కారణాలని స్పష్టంగా చెప్పాలని ఆర్టికల్ 22లో సెక్షన్ 50 సిఆర్పిసి అనేటువంటిది స్పష్టంగా చెప్తుంది. వారెంట్ సెక్షన్ 75 సిఆర్పిసి కింద అరెస్ట్ చేయాలంటే వారెంట్ని చూపించేటువంటి హక్కు కూడా ఉందండి. అదే టైంలో ఏం చేయాలి, ఈ లోపుగా వాళ్ళకి నచ్చినటువంటి న్యాయవాదిని సంప్రదించేటువంటి హక్కు కూడా ఉంది. ఇది ప్రాథమిక హక్కులలో స్పష్టంగా చెప్తుంది. ఆ పని చేశారా అంటే అసలు ఆయన్ని మాట్లాడనేలేదు కూడా. ఇక ఈయన విషయాలకు వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన సీనియర్ సిటిజన్స్ అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానాలు ఏంటంటే, గౌరవప్రదంగా ఆయనతో మాట్లాడాలి. ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు ఆయనకి మందులు వేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ ఆయన భార్య మందులు ఇస్తూ ఉంటే కూడా నిరాకరించారు. భోజనం చేయబోతూ ఉంటే కూడా భోజనం చేయనివ్వలేదు, మందులు కూడా వేయనివ్వలేదు. ఇది ఒక అభ్యంతరం. వాళ్ళు మందులన్నా వేసుకొని ఇవ్వాలి, వీళ్ళైనా వెంటనే చికిత్స అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రాత్రిపూట సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆయన వెంట కుటుంబ సభ్యులు కానీ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఫాలో అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఆయన్ని అక్కడికి వెళ్ళి తర్వాత డీటైన్ చేసిన తర్వాత కూడా కొద్ది దూరంలో ఈ అనుచరుడు అక్కడ కానీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ వెయిట్ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చారంటే అటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఈ వైలేషన్స్ అన్ని కూడా చేసినటువంటి దీన్ని అంటే పూర్తిగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ BPRDO MHA కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ మార్గదర్శకాలు అయితే చెప్పిందో, సుప్రీంకోర్టు వారు ఏ మార్గదర్శకాలు అయితే ఇచ్చారో వీటన్నిటినీ కూడా వీళ్ళు వైలేట్ చేశారనేటువంటి చెప్పాలి. తర్వాత ఇక ఆయన్ని ఇంట్రాగేట్ చేసినట్లు కదా. తర్వాత నిన్న పొన్నవాళ్ళు గారు కూడా చెప్పారు, ఒక వ్యక్తికి సంబంధించిన కామెంట్స్ కి ఇంకొక వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి దానికి ఏం చేయాలంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక సైకియాట్రిస్ట్ ద్వారా సర్టిఫికెట్ అనేటువంటి దాన్ని ఎన్క్లోజ్ చేసి, ఎస్ ఈ మాటలు విన్న వెంటనే ఈయన మొత్తం పానిక్ అయిపోయాడు, దీనివల్ల ఇదేయాడు అనేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా ఈ కేసులో ఎన్క్లోజ్ చేయాలి తప్ప ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దేశంలో ఎవరికి సంబంధించి ఎవరో పెడతా ఉంటే అనేక కేసులు అక్రమంగా చేసి కాన్స్టిట్యూషన్ పూర్తిగా తొంగలోకి తొక్కచ్చు. కాబట్టి అలాంటి ప్రొసీజర్ అనేది ఈ రాష్ట్రంలో ఏ కేసుల్లో కూడా లేకుండా ఎవడ పేడ పెడితే వాడికి ఫోన్ చేయడం, అరే నువ్వు వీడి మీద ఇట్లా పెట్టరా, నువ్వు ఇక్కడ పెట్టు, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అనంతపురం నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి తిప్పచ్చు అని చెప్తున్నారు. కానీ దీంట్లో ఫాలో అవ్వాల్సింది నీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనడానికి ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా ఎన్క్లోజ్ చేయాలి. అసలు థర్డ్ పార్టీ కంప్లైంట్ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలండి. ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని చేశారంటే చేయలేదు. ఇక ఇంట్రాగేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇష్యూ సీరియస్ అయినా కూడా లైట్ రివ్యూలో చెప్తున్నానంటే, ఒక సినిమాలో అలీని పాకిస్తాన్ బోర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తారు. చెప్పరా నువ్వు అని చెప్పానంటే ఒక ఉగ్రవాది లాగా అతన్ని ఇంట్రాగేట్ చేస్తారనమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ అదే లైన్స్ లో ఒక ఉగ్రవాదిని ఏముంటుందండి అక్కడ ఇంట్రాగేట్ చేయడానికి ఇన్ని గంటలు అంటే కాలయాపన చేసి రాత్రి వరకు చేసిన తర్వాత రాత్రికి తీసుకెళ్లి చేయాలనేటువంటి దాంట్లో ఇది ఒక ఆనందమైనటువంటి వాళ్ళు ఎటువంటి నాకు అర్థం కాని విషయం, ఇంత చిన్న కేసు ఇది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసు ఏంటి, ఎప్పుడో నంది అవార్డుల కేసు, ఆయన ఏదో అన్నాడని చెప్పి అది ఒక కులం గురించి ఏదో కుల ప్రస్తావన తీసుకొస్తే మరి రోజు వీళ్ళు కులాలతో తిట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అసలు? మరి మోడీ గారిని అట్లా తిట్టారు కదా, ఎన్ని గాలిపోయి ఇట్లాంటి కేసుల్లో 111 సెక్షన్ వర్తించదు అని చెప్పిన తర్వాత కూడా రిమాండ్కి ఇవ్వటం సమర్థనీయమా కాదు అని పొన్నవాళ్ళు గారు అంటున్నారు. మీరేమంటారు? అదే చెప్తున్నాను. అసలు ఏ కేసు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏది నిర్వహించడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మహా అయితే ముందు తోసేద్దాం లోపల, కోర్టుకి వెళ్తే ముందు అడిగితే జైల్లో తిరుగుతాడు కదా, ఇదవుతాడు కదా, ఆ తర్వాత మనకి ఎలాగో ఉత్తరాలు అంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కోర్టులు పడేస్తే వాళ్ళు వాదిస్తారు, కాకపోయినా కూడా ఈ లోపు అయితే హెరాస్మెంట్ చేస్తున్నాం కదా అని అనుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ మిస్ అవుతున్నారండి. ఏ కసితో అయితే వీళ్ళు
అంటే భయకంపిత వడగాడ్పుల సుడిగాలులు సృష్టించి ఏసీ గదుల్లో ఉండి ఈ పాశవిక ఆనందాన్ని, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పని రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని తట్టి లేపి తీసుకెళ్లి జైల్లో పడేశారు. 15 రోజులు ఉంటాడా లేకపోతే నెల రోజులు ఉంటాడా? ఖచ్చితంగా బతికుంటే మాత్రం ఏమవుతాడు? ఆ ఏ కసి అయితే తన మీద ప్రదర్శించారో ఆ కసిని అసిగా మార్చుకొని అసిధారావృతుడై అతడు ఒక ఫోర్స్ కింద మళ్ళీ వైసీపీ తరఫున నిలబడతాడు. అంతకుముందు ఈ వల్లభనేని వంశీ సరే వాళ్ళ కేసులు వేరనుకోండి, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. నాకు ఇంక వద్దు బాబు అని వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా వీళ్ళు లేపి తట్టి వాళ్ళ యొక్క మీద ప్రతీకారం, అంటే ఏం ప్రతీకారం ఉంటుందండి? నెల రోజులు సఫర్ అవుతాడు, లేదు ఈ లోపు అనారోగ్యంతో క్షీణిస్తాడు, క్షీణించిన తర్వాత చచ్చిపోతే వీళ్ళు ఆనందిస్తారు, బతికుంటే ఒక విప్లవ శక్తి కింద మారుతాడు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి యొక్క అది ఒక యాంగిల్ అనుకోండి. కాదు నా ప్రశ్న ఏమంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత డిఫరెంట్గా రోజా గారిని బండపూతులు తిట్టినటువంటి కేసులోనేమో అసలు డిమాండే విధించలేదు, జైలు పంపించలేదు, సెక్షన్ 41 కేసు ఇచ్చేసేయండి. అనేక మంది విషయాల్లో గత ప్రభుత్వ టైంలో న్యాయ వ్యవస్థ ఆ రకంగా స్పందించింది. ఇప్పుడు ఈ రకంగా ఎట్లా స్పందిస్తోంది? అది కూడా కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని పొన్నవోలు గారు అంటున్నారు. నాకు ఆ పాయింట్ అర్థం కావట్లా. మీరు లాయర్ గారికి కూడా కదా, ఒక మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ పంపించాలని ఎందుకు అనిపిస్తుంది, ఇంకో మేజిస్ట్రేట్ గారికి బూతులు తిట్టినా కూడా రిమాండ్ అక్కర్లేదని ఎందుకు అనిపిస్తా ఉంది? కొమ్మినేని గారు, మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మీరు గమనించాల్సింది ఏంటంటే, వెరీ స్టార్టింగ్ లో ఈ అరాచకాన్ని మనం ప్రశ్నిస్తూ కోర్టు తలుపు తట్టాము. సాంకేతిక కారణాలతో అది తిరస్కరించబడింది. తదనంతర కాలంలో హైకోర్టు అనేకమైనటువంటి కేసుల్లో ఇప్పుడు చాలా స్పష్టంగా పోలీసుల యొక్క వ్యవహార శైలి మీద డీజీపీ, సాక్షాత్ డీజీపీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని హైకోర్టుకు సంబంధించి గౌరవ హైకోర్టు చెప్పింది చూసాం. సుప్రీంకోర్టులో ఇటీవల ఈ పార్టీ ఆఫీసు మీద దాడి మీద వీళ్ళందరికీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తూ చాలా ఆసక్తికరమైన కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి కక్షపూరితమైనటువంటి అంశాలు, ప్రభుత్వాలు మారినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం జరుగుతుందో మాకు తెలుసు, ఇది గమనించాలని ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ మాకు ఏం జరుగుతుందో మాకు తెలుసు. అయినా కూడా ఈ కేసులో గౌరవ న్యాయస్థానం వారు పొన్నవోలు చెప్పిన దాని ప్రకారం 111 వర్తించదు, 67 వర్తించదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిమాండ్ పంపించాల్సినంత అవసరం ఉందా, జైలు పంపించాల్సినంత అవసరం ఉందా? ఆ మిగతా చట్టంలో సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా పంపించాలా? అది నాకు అర్థం. టెక్నికల్ పాయింట్ కరెక్టేనా? మరి రోజా గారిని అన్ని బండబూతులు తిట్టిన వ్యక్తికి ఎట్లా బెయిల్ ఇమ్మీడియట్గా అసలు కేసు జైలుకే పంపించకుండా రిమాండ్కి పంపించకుండా ఎట్లా పంపించారు? అలాగే అనేక మంది కేసుల్లో చూసాం గతంలో. కానీ ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా ఆ పరిస్థితి లేకుండా అందరినీ జైలుకు పంపించే న్యాయ వ్యవస్థలో లోపమా, న్యాయవాదుల్లో లోపమా, అసలు ఏమిటి నాకు అర్థం కాదు. పోలీసులు అంటే హెరాస్మెంట్, రెడ్ బుక్ ఆ కూడా వదిలేద్దాం. నాకు కావాల్సిన సమాధానం ఏంటంటే దీంట్లో న్యాయ వ్యవస్థలో ఉన్న లోపమా లేక న్యాయవాదుల్లో ఉన్న లోపమా, వాళ్ళు సమర్థులా వీళ్ళు అసమర్థులా, లేకపోతే వీళ్ళు సమర్థులా వాళ్ళు అసమర్థులా అన్నది నాకు అర్థం. మాబోటి కామన్ మ్యాన్కి అంటే న్యాయ పరిభాషతో సంబంధం లేని వాళ్ళకి వచ్చే డౌట్ ఇది. ఇది ఏది కాదండి. ఇప్పుడు ఇందాక నేను పేర్కొన్న ఇన్ని కూడా వైలేషన్ ఆఫ్ లా. వైలేషన్ ఆఫ్ లా అనేటువంటి దానికి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాకపోతే ఏంటంటే అధికారం అనేటువంటి పొరలు గమ్మినప్పుడు ఆ అధికారుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నటువంటి నేపథ్యంలో అంతా ఆల్ ఈజ్ వెల్, ఆహో మనకు అద్భుతం అమోఘం అని చెప్పని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ కొరడా జడిపించిన తర్వాత దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎవరు ఎంతటి స్థాయిలో ఎక్కడున్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళకి డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళ చట్టాన్ని కాదు రైట్, మీరు జనరల్గా చెబుతున్నారు, నేను కాదంట్లా. నా ప్రశ్న మీ సూటిగా మళ్ళొకసారి అడుగుతాను, మీకు అవకాశం ఉంటే చెప్పండి. అంటే కిందటిసారి గతంలో రోజా గారిని నేను ఆ పదాలు ఉచ్చరించడమే నాకు ఇష్టం లేదు, అతన్ని జైలుకే పంపించని న్యాయ వ్యవస్థ ఇక్కడ 111 సెక్షన్ వర్తించదు, లేదా ఇంకేదో నంది అవార్డుల కేసులు ఏదో అన్నారని చెప్పిన చిన్న కేసులో జైలుకు పంపించింది. ఇది ఎక్కడ తేడా వచ్చింది? న్యాయవాదులతో తప్ప, లేకపోతే న్యాయ వ్యవస్థ ఒక్కో అంశంలో ఒక రకంగా డీల్ చూస్తుందా అనేది నా ప్రశ్న. నేను గౌరవ మేజిస్ట్రేట్ గారిని కానీ వాళ్ళెవరిని మనం తప్పు పట్టట్లా, కానీ న్యాయ వ్యవస్థ అన్నిట్లోనూ ఒకే రకంగా ఉండాలి కదా అనే డౌట్ వస్తుంది కదా మాబోటి వాళ్ళకి.
డెఫినెట్ గా ఒకే విధంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే దాన్ని అక్కడికి క్యారీ చేసేటువంటి ప్రొసీజర్స్ లో కొంత డిలే అనేటువంటిది ఉండొచ్చు. ఇప్పుడు మీకు నిన్న ఇతను పోసాని కృష్ణమురళి ఇష్యూ తీసుకుందాం. పోసాని కృష్ణమురళి ఇష్యూకి సంబంధించి ఈ తైనాతి మీడియా పెట్టినటువంటి క్యాప్షన్స్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. మెంటల్ కృష్ణ అరెస్ట్ అని చెప్పని పెట్టారు. మెంటల్ కృష్ణ అంటే ఒక వ్యక్తిని మెంటల్ అని చెప్పని తిట్టడం కూడా అది కూడా నేరమేనండి. అది సెక్షన్ 504 అట్రాక్ట్ అవుతుంది. మెంటల్ అని ఒకవేళ నిజంగా మెంటల్ ఉన్నటువంటి వాళ్ళని తిట్టిన కూడా ఆ మాట మాట్లాడకూడదు. అలా కనుక తిట్టినట్టయితే సెక్షన్ 84 అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక మనిషి ఇప్పుడు ఆయన భార్య మనోభావాలు దెబ్బతింటాయి, ఆయన మెంటల్ అంటాం వల్ల. వాళ్ళ అబ్బాయి మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ బంధువులు మిత్రుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. మరి మీ మనోభావాలు దెబ్బతింటే మీరు కేసు పెడితే మీరు నోటికి వచ్చినట్టు ఎట్లా ఎడాపెడా మాట్లాడుతుంటే మరి ఈ సెక్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లడంలో, కోర్టు ఇనిషియేట్ తీసుకోవడంలో ఒక ప్రొసీజర్ లో కొంత డిలే ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా డెఫినెట్ గా ఎదవుతుందండి. మీరు చూశారు, ఎప్పుడో పెట్టినటువంటి కేసు మీద దాదాపు 18 మందికో ఎంతమందికో ఒక్క స్ట్రోక్ తో సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. అదే విధంగా మొన్నటి దాకా వీళ్ళందరినీ చెడామడ ఆ స్టేషన్ చుట్టూ తిప్పారు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. వీళ్ళందరూ ఏమవుతారు రేపు పొద్దున? భయపడిపోయో మీకు ఇదైపోయి ఎవరు అన్యాయంగా ఒక వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళని అణచివేత ధోరణికి ఇదైనప్పుడు చెప్పా అది తర్వాత పరిణామం అనుకోండి. నా ప్రశ్న ఇప్పుడు రిమాండ్ విధించడం కరెక్ట్ చేసినా కాదా అన్న దాని మీద ప్రధానంగా నా మాకు పొన్నవోలు గారు చెప్పిన మీదట నాకు వచ్చిన డౌట్. దానికోసమే లోవర్ కోర్టు, అప్పర్ కోర్టు అనేటువంటి స్టెప్స్ ఉన్నాయి. It is the discretionary powers of the magistrate, but I don't know how he has taken that decision అనేది డిఫరెంట్. కానీ ఇన్ జనరల్ గా జరిగేది ఏంటంటే లోవర్ కోర్ట్స్ లో ఏదైనా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినప్పుడు 15 days రిమాండ్ అనేటువంటిది వాళ్ళు ఆటోమేటిక్ ఎదుగుతారు. కరెక్ట్, అందరికీ అట్లా ఇచ్చేస్తుంటే మా బోటి వాళ్ళకి డౌట్ రా సార్. బండబూతులు తిట్టిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా బయటకు వచ్చేసారు కదా, అసలు జైలుకి వెళ్లకుండా వచ్చేసారు కదా అనే దందేమో మాకు లా గురించి చదవని వాళ్ళకి మా బోటి వాళ్ళకి వచ్చే సందేహానికి నివృత్తిగా అవుతుందేమో ట్రై చేస్తున్నాను అనమాట. రైట్, ఓకే. పుల్లయ్యనాయుడు గారు తాడికోన. పుల్లయ్య నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ముందుగా ఈ రోజు ఫిబ్రవరి 28 ప్రపంచ టైలర్స్ దినోత్సవం అండి. ఏదండి? తెలుగు రాష్ట్రాల టైలర్స్ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, రిటైర్డ్. తర్వాత విజయబాబు గారు చెప్పినట్టండి, జగన్ గారు ఓడిపోవడం మీద విశ్లేషించారు. ఆయన ప్రజలకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఓడిపోయారు జగన్ గారు. అన్నం పెడితే సరిపోయేదానికి పలావ్ పెట్టారండి ఆయన. నేను బిర్యానీ పెడతానని చెప్పి ఓడించారంటారు. రైట్, ఓకే. కంప్లీట్ చేయండి. జగన్ గారు వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ గారు ఇచ్చిన ఆయనకి ఎవరికి కనపడలేదండి. ప్రతి బాధితుడిని పరామర్శించి 20 లక్షలు చెప్పి తెచ్చుకొచ్చారండి ఆయన. ఓకే, రైట్. ఇప్పుడు చర్చ ఈ పోసాని గారి అరెస్టు, వీటి పరిణామాలు, రిమాండ్ పంపడం కరెక్టా కాదా, దీని మీద పొన్నవోలు గారు చేసిన వ్యాఖ్యలు, వీటి మీద ప్రధానంగా చర్చించగలిగితే బాగుంటుంది. వెంకట్రావు గారు గన్నవరం నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. యాక్చువల్లీ ఒక క్లయింట్ ని తీసుకెళ్లేటప్పుడు, పక్క రాష్ట్రం నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆ పలానా ఆ రాష్ట్రంలో పోలీసులు వచ్చి ఆ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళకి మొత్తం చెకప్ చేసి మేము ఆరోగ్యంగా పంపిస్తాం, మీకు అబ్జెక్టాము, మీరు తీసుకెళ్లి మళ్ళీ మాకు ఆరోగ్యంగా అబ్జెప్పాలని ఒక సిస్టమ్ ఉంటుంది లాలోని. ఆ లెక్క ప్రకారంగా లోకల్ పోలీసులు వచ్చి ఆ స్టేషన్ తీసుకెళ్లాలండి. ఆ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ చెకప్ చేసి పంపించాలి, లా ఉంది. ఇప్పుడు ఉదాహరణ, చిన్న ఉదాహరణ సార్, బాలకృష్ణ ఇంత కాల్పు జరిగినప్పుడు ఒక ఇంటి ఓనర్ గా ఆయన స్టేషన్ తీసుకెళ్లేదు, కనీసం స్టేషన్ కూడా ఆయన రమ్మని చెప్పలేదు. ఆ రాష్ట్రం ఇది పోయినట్టే. అంటే ఇదేంటంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకటైపోవడం వల్ల దీనికి లేదండి. ప్రతి పౌరుడు కూడా ఆ రాష్ట్రం నుంచి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రం నుంచి మీ క్లయింట్ అరెస్ట్ చేస్తామంటే ఆ క్లయింట్ ని తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పి, ఆ విషయాలు గౌరవ న్యాయస్థానం వారు కూడా అడగాలి కదా, మీరు అక్కడ పాటించారా లేదా అనేది ఒకటి. పైగా సెక్షన్ 111 వర్తించినప్పుడు రిమాండ్కు పంపించాల్సిన అవసరం ఉందా లేదా, జైలుకు పంపించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాల మీద కూడా మరి తెల్లవారుజాము వరకు వాదనలు జరిగినా కూడా అసలు విషయాల మీద చర్చించారో లేదో నాకు తెలియదు. బట్ ఏ కారణం వల్లనే కానీ రిమాండ్ విధించాల్సినంత కేసా ఇది అనేది మనకు వస్తున్న
వస్తున్నటువంటి సందేహం. పైగా పోనీ ఏదో దూషణల కేసు అయితే అది వేరే విషయం, వీళ్ళు పెట్టిన కేసు ఏంటి, నంది అవార్డులు అది ఇదని చెప్పారు. నంది అవార్డులకే మనోభావాలు దెబ్బతినిపోతే మరి మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే తిట్టుకున్నారు కదా, మరి అప్పుడేమైపోయినాయి అనేది అర్థం కాక నాకు ఈ ప్రశ్న వేస్తున్నాను. విష్ణు గారు, మీరు ప్రధానంగా ఈ పాయింట్, పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి సెక్షన్ 111 వర్తించమని చెప్పిన రైల్వే కోడూరు కోర్టు, అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించడం సరికాదన్న పొన్నవోలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు ఈ పొన్నవోలు, కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసుకు వేస్తామంటున్న పొన్నవోలు. నా ప్రశ్నల్లా ఇటువంటి కేసుల్లో రిమాండ్ విధించాల్సిన అవసరం ఉందా, అంటే జైలు పంపించాల్సిన అవసరం ఉందా, నోటీస్ ఇచ్చి కేసు కంటిన్యూ చేసుకోనండి అభ్యంతరం లేదు, కానీ మరి కోర్టు వారు కూడా అంగీకరించి 111 వర్తించదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిమాండ్కి పంపించడం ఎలా చూడాలి, ఎలా సమర్థనీయమా కాదా అన్నది ఒకటి. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం వాళ్ళు తిట్టినప్పుడు జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ భావాలు ఎక్కడా గాయపడలేదా, వాళ్ళని తిట్టినా పర్వాలేదు అనుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు తిట్టినా పర్వాలేదు అనుకున్నారా? ఆ విషయాలు తెలుసు కదా, గతంలో తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఏం చేశారని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, అవన్నీ ఉన్నాయి కదా. సో ఈ 2 పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి. ముందు రిమాండ్ ఇష్యూ, రిమాండ్ పంపడం కరెక్టా కాదా, 2 మోడీ గారిని తిరిగితే బీజేపీ వాళ్ళు ఏం ఫీల్ కారా, సరే మోడీ గారు కూడా ఏం అనలేదు కాబట్టి మనం ఏం చేయలేం, కానీ మొదట రిమాండ్ గురించి మాట్లాడి. సార్, ఇప్పుడు ఫస్ట్ పోసాని గారిని అరెస్ట్ చేసినటువంటి యాంగిల్ కూడా ఒక కాన్స్పిరసీ. ఎందుకంటే ఆయన సినీ రంగ ప్రముఖుడు, ఆ సినీ రంగ ప్రముఖుడే నంది అవార్డుల మీద మాట్లాడాడు, కులాన్ని రెచ్చగొట్టాడు అనే కోణం తీసుకుని దాన్ని కేసుగా రిజిస్టర్ చేశారు తప్ప డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని, డైరెక్ట్గా లోకేష్ గారిని తిట్టారని, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు తిట్టారని చెప్పని కేసు డైరీలో తీసుకొచ్చారు. కానీ డైరెక్ట్గా ఫస్ట్ మాత్రం ఆయన ఏ రంగంలో ఉన్నారో ఆ రంగాన్ని తిట్టారు అనే ఒక కోణాన్ని తీసుకుని అది కూడా 10 సంవత్సరాలు, అది 9-10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనని తెర మీదకు తీసుకొచ్చి తెలివితేటలుగా కేసులో మళ్ళీ ఎస్పీ గారు పోయి వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారని బయటకు లీకులు ఇచ్చి పత్రికల్లో వచ్చే విధంగా చూశారు. అదేంటంటే ఆయన పనిచేసినటువంటి రంగంలోనే ఆయన తిట్టినట్టుగా ఒక రకమైనటువంటి ఇది ఇవ్వాలనే కోణాన్ని బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ప్రధానమైనటువంటి ఆయన మీద కక్ష, కార్పణ్యం, లేకపోతే ఎట్లా కొట్లా అరెస్ట్ చేయాలి అనే దానికి ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి 10 సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొచ్చారు. రెండో అంశం, మీరు స్ట్రైట్ అవే అడిగినటువంటి ఇది ఏంటంటే, మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఫస్ట్ ఎవరైనా ఎక్కడైనా నేరం జరిగినప్పుడు తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఒక రకంగా, కొన్ని సందర్భాల్లో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు నిన్న జరిగినటువంటిది ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు అని అంగీకరించిన తర్వాత కూడా రిమాండ్ విధించారండి. అంటే ఆ సందర్భం ఏంటంటే ఇక మనకెందుకు పైకోర్టులో చూసుకుంటారులే అని కింద స్థాయి మ్యాజిస్ట్రేట్స్ ఏం చేస్తున్నారంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వాళ్ళని స్థానికంగానే నిర్ణయం తీసుకుని వదిలేయాలి, బెయిల్ ఇవ్వాలి అని చెప్పినటువంటి రూల్ని కొంతమంది అమలు చేస్తున్నారు. కొంతమంది మనకెందుకులే పైకోర్టు ప్రత్యేకించి గత ప్రభుత్వ హయాంలో అట్లా మొత్తం వదిలేశారు కదా, చాలామందిని వదిలేశారు. రోజా గారిని అంత మాట అన్నటువంటి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు, వాళ్ళందరినీ వదిలేశారు కదా, అది నాకు అర్థం కాని పరిస్థితి. అంటే ఏం లేదు సార్, మ్యాజిస్ట్రేట్ కోర్టులకిను పోలీసులకి, పోలీసు అధికారులకి అందుబాటులో ఉంటారు వీళ్ళు పోలీసుల యొక్క ఇది ఎక్కువ ఉంటుంది కింది స్థాయిలో ఒకటి ఉంటుంది. తర్వాత ఈ మధ్య కూడా అంటే ఒక రకంగా మీరు చెప్పిన కొన్ని యథార్థం ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఈ మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పాల్గొట్టారనే కేసులో మంగళగిరికి సంబంధించినటువంటి మ్యాజిస్ట్రేట్ ఏంటంటే ముద్దాయిలను పట్టుకుని వెళ్తే ఎందుకు తీసుకొచ్చారు, సాక్ష్యాలు ఉన్నాయా లేదా, మీ ఎస్ఐని పిలవండి, మీ సిఐని పిలవండి అని చెప్పిన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈ కొంతమందికి 99% సుప్రీంకోర్టులో వచ్చినటువంటి బెయిల్ ఒక 3-4 మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఆయన నిర్ణయం తీసుకుని ఆయన ఇచ్చేసేయడం జరిగింది. అందుకని న్యాయవాదుల బృందం హక్కుల్ని కాపాడినట్లు కదా, కాపాడినట్టు. అదే నేనేమంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల బృందం హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి హైకోర్టుకి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్నటువంటి జడ్జీలందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఎందుకంటే ఒక పొన్నవోలు గారి దగ్గర అదే సార్
అదే పొన్నవోలు గారి దగ్గర ఒక రకంగాను, రోజా గారి దగ్గర ఒక రకంగాను, లేకపోతే మంగళగిరి కోర్టు ఒక రకంగాను రకరకాలైనటువంటి ఒపీనియన్స్తో, డిస్క్రిమినేషన్ పవర్తో రకరకాలుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దానికి అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని న్యాయవాదుల బృందం కోర్టులో పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా మనకి కనపడతా ఉంది. ఈ డిఫరెంట్ ఒపీనియన్స్, చట్టం సరిగా లేదు, చట్టం ఇంప్లిమెంట్ కాదు, చట్టం అట్రాక్ట్ కాదు అన్నటువంటి తరుణంలో కూడా రిమాండ్ విధించినటువంటి సందర్భాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు అంటే అప్పర్ కోర్టుకు తీసుకుని వెళ్ళి వాళ్ళ దృష్టిలో పెట్టి ఇలా జరుగుతుంది, వాళ్ళకి డైరెక్షన్ కోరాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో ఉన్నటువంటి వాళ్ళందరి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి అంశాలు, మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, మోడీ గారు, దీంతో పాటు ఇంకొక ప్రశ్న విష్ణు గారు, దీనికి వెళ్ళడానికి ముందుగా ఇంకొక ప్రశ్న. 9 గంటలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇంత చిన్న కేసు అని నేను అనుకున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ కేసులో 9 గంటల సేపు విచారించాల్సినంత ఏముంటుంది? ఏం లేదు సార్, మీరు రోజు మీరు మాట్లాడతారు కదా బిల్డప్ అని, అదే ఇందులో కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోలీసులు పోయినటువంటి సందర్భంలో, డేట్ వేసినటువంటి సందర్భంలో తర్వాత రోజు డేట్ వేశారు అంటే ఆ డేట్ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి 24 గంటలు పోలీసుల కంట్రోల్లో ఉండొచ్చు. ఇదంతా కూడా అరెస్ట్ చేసి వెంటనే తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరిస్తే ఇక విచారణ చేసినట్టుగా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినట్టుగా, ఆయన్ని బయటే కొంత ఇబ్బంది పెట్టినట్టుగా, ట్రావెలింగ్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ దీని అంతటికీ కూడా సమయం దొరుకుతుంది. నా ప్రశ్న ఏమంటే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని అడగాలి కదా ఫస్ట్. ఎప్పుడో 2017లో జరిగిన దాని మీద ఆ 2000 మాట్లాడిన దానికి 2022లోనో 23లోనో ఆయన మళ్ళీ రిపీట్ చేసిన దానికి ఇప్పుడు నీ మనోభావాలు గాయపట్టం ఏంటాయా, ఇది ఎక్కడ గొడవని అడగాలి కదా. పోని ఆయన అడగట్లేదు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు బండపూతులు తిడుతూ వీడియో వచ్చింది, లేదు చంద్రబాబు గారు మోడీ గారిని తిట్టారు, లేదా ఇంకెవరినో తిట్టారు, చంద్రబాబు గారిని ఇంకోళ్ళు ఎవరో తిట్టారు. సో వీటన్నిటి మీద ఈ రకమైనటువంటి కేసులు పెడితే ఇట్లయితే మరి ఈ ఐపీఎస్ స్థాయిలో వాళ్ళు కూడా మరి ఆ ప్రశ్నలు అడగాలి కదా. ముందు వాళ్ళని కదా అడగాల్సింది, కంప్లైంట్ చేసిన వాళ్ళని కదా. వాళ్ళని అడగకుండా వీళ్ళు రెడీమేడ్గా పరిగెత్తడం ఏంటి వైసీపీ వాళ్ళనగానే. అదే తెలుగుదేశం వాళ్ళ మీద ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీ హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది, ఇంతవరకు అది తేలలేదు. మా కూతుళ్ళని, నా భార్యని ఇంత అవమానకరంగా మాట్లాడారని. ఈ రకమైన వివక్ష న్యాయ వ్యవస్థలో కానీ ఇతర పోలీస్ వ్యవస్థలో ఉండడం సరైందేనా? పోలీసు వ్యవస్థలో పూర్తిగా ఉందండి. పూర్తి స్థాయిలో ఎస్పీల దగ్గర నుంచి పై డిఐజీల దగ్గర నుంచి, ఐజీల దగ్గర నుంచి అందరూ కూడా ఒకటే లైన్లో ఉన్నారు. అందరూ కూడా పైనుంచి ఏం చెప్తే అది తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇప్పుడు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడవట్లేదు. నడుస్తుందల్లా ఒక హోం సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్ మాత్రమే పనిచేస్తుంది. ఆ పని చేసినప్పుడు సందర్భంలో కూడా నేరాలు జరిగినా, రేపులు జరిగినా, హత్యలు జరిగినా, ఇన్వెస్టిగేషన్లు పెండింగ్ ఉన్నా, లేకపోతే ఆర్థిక నేరాలు జరిగినా దాని మీద దృష్టి పెట్టట్లా. ఏదైతే పైనుంచి ఆదేశం వస్తుందో ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలన్న దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అదే పనిలో ఉన్నారంటారు. ఇట్లయితే అదే అక్కడి నుంచి 100 మంది పోలీస్ స్టేషన్ దగ్గర. ఈ విషయానికి రండి దయచేసి. మళ్ళీ విజయబాబు గారిని కూడా అడుగుదాం. మోడీ గారి మనోభావం దెబ్బతినలేదా, పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు దెబ్బతినలా అంటే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళకి అసలు అప్పుడు ఏమీ ఫీల్ అవ్వలేదా సార్? ఇప్పుడు మనం ఎన్నిసార్లు వీడియో చూపించినా, ఎన్నిసార్లు వాస్తవాలు బీజేపీ వాళ్ళకి తెలిసినా, మోడీ గారిని తిట్టిలేరు అని చెప్పినా, అమిత్ షా గారి మీద రాళ్ల దాడి తిరుపతిలో చేశారు అన్నట్టున ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా ముగ్గురు కూడా కలిసి అధికారం పంచుకోవడం కోసం సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినకుండా అంటే భార్యని గౌరవించినటువంటి వాళ్ళు, లేకపోతే రకరకాలైనటువంటి అన్నీ తిట్టిన తర్వాత ఆయనేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరం ఏటీఎం అయిందన్నారు. తర్వాత ఇంకా కలిసిపోయిన పని చేసిన తర్వాత తిట్టించుకున్నా కూడా అధికారం కోసం సైలెంట్గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా మనం ఎన్నిసార్లు ఏం మాట్లాడినా కూడా ఎవరు మనోభావాలు దెబ్బతినవు. ఎందుకు జనసేన మోడీ గారు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, లేదా
పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ అవసరం కోసం తెలుగుదేశం వాళ్ళు తిట్టినా ఆయనే చెప్పాడు కదా, ఏది తెలుగుదేశం వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకెవరో ఏదో చేశారని చెప్పి ఆయనే చెప్పారు. ఇప్పుడు ఇందాకే ఒక వీడియో కూడా విన్నాం. అయినా వాళ్ళంటే రాజకీయ అవసరం, కానీ కింద స్థాయి కార్యకర్తలకి ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతింటం ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే అసలు వీళ్ళకి మనోభావాలు దెబ్బతినాల్సి వస్తే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పని కరాఖండిగా చెప్పినటువంటి సందర్భంలోనే దెబ్బతినాలి. ఆ రోజు ఎవరో చెప్పారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఎవరంటారు, ఒకే ఒక చంద్రబాబు నాయుడు, నాయుడు గారు వేరే ఆలోచన లేదు అని చెప్పారు కదా. ఆ రోజే ఆ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు దెబ్బతినాలి. ఏంటి ఈ రకంగా మాట్లాడతారు? అప్పుడే కాముగా ఉన్నారు. వీళ్ళకి మనోభావాలు ప్రతిపక్షాలు అదే అసలు అవమానం కాదు, కించపరచడం కాదు, అగౌరవపరచడం కాదు, ఏ రకంగా మాట్లాడినా కూడా అప్పుడేం దెబ్బతిన్నది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని అనుకున్న సందర్భంలో మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని అవమానపరిచారు, మేము మా మనసు గాయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి 10 ఏళ్ల సంగతి దానికి ఇప్పుడు గాయపడిపోతుంది మనసు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అధికారం కోసం ఏదైనా చేస్తారు, ఇతరుల మీద కేసులు పెట్టడం కోసం మనసులు గాయపరుచుకుంటారు. నేనైతే బాధపడ్డాను విష్ణు గారు, ప్రధాని పట్టుకుని అంత టెర్రరిస్ట్ అని దేశంలో ఉండడానికి అర్హుడు కాదని అంటే నా మనోభావం గాయపడింది. కానీ నేను కేసులు పెట్టే పరిస్థితి నాది కాదు కదా. నేను డైరెక్ట్గా ఇక్కడే చెప్పా, అయ్యా ఏంది ఇట్లా ప్రైమ్ మినిస్టర్ అంటాం ఏంటని. కానీ తీరా చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారికే లేనప్పుడు, బీజేపీ వాళ్ళకే లేనప్పుడు మనం ఏం చేయాలి? రైట్ విష్ణు గారు, మీ మనోభావం దెబ్బతిందా లేదా? మీరు మీ ఓటు వాళ్ళైనా లాయర్లు లేదా కేసులను పెట్టలేకపోయారు? కాదు మీరు నేను మనోభావాలు దెబ్బతింటాం, బాధపడటం కాదు. మోడీ గారు చంద్రబాబు నాయుడుని చూసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ని చూసినా, లేకపోతే ఎవరిని చూసినా ఉబ్బి తబ్బిపోయి అక్కడికక్కడ అరగంటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏంటి అప్పుడు ఎన్ని తిట్టినా కూడా దారిలో అదే దారిలో రైట్ విజయబాబు గారిని మాట్లాడమన్నారు. విజయబాబు గారు సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పండి. మీ మనోభావాలు దెబ్బతిన లేదా మోడీ గారిని తిట్టినప్పుడు? కానీ ఇప్పుడు ఈ పిచ్చి కేసుల్లో మనోభావాలు దెబ్బతినగానే ఐపీఎస్లు రెడీ అయిపోతున్నారేంటా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజకీయాల్లో అవకాశవాదమే తప్ప ఎక్కడా కూడా ఒక నిబద్ధత, నైతికత అనేటువంటి యథార్థవాదం లేదు. ఇది ఒక విష కౌగిలి అండి. ఇప్పుడు ఈ కూటమి అనేటువంటిదే ఒక విష కౌగిలి. ఆ విష కౌగిలిలో వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు, చిరునవ్వులు చిందించుకుంటున్నారు. రాళ్లు వేయించుకున్నటువంటి వాడే పూల బుకేలు అందుకున్న ఆయన అమిత్ షా గారు. వీటన్నిటినీ చూసి ఆహా ఓహో అని వీళ్ళు ఇదవుతున్నప్పుడు ఇంకా మన మనోభావాలు ఎక్కడ దెబ్బతాయి? ఇదంతా కూడా ఒక బీభత్సరస ప్రధానం అన్నట్టుగా మనం చూసి దాన్ని చూసి ఇప్పుడు తాజాగా గోరంట్ల మాధవ్ కేసులో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇదే వాసిరెడ్డి పద్మ గారు చాలా తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు కేసులు పెట్టలా ఏ పోనీ అని. ఇప్పుడు ఏకంగా కేసులే పెడుతున్నారు, పేరు ప్రస్తావించారనో ఏదో. మరి ఈ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళటం ఎంత దుర్మార్గం అనిపిస్తుందా? డెఫినెట్ గా ఏంటంటేనండి, న్యాయ సమీక్ష అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా భారత న్యాయ వ్యవస్థలో కొంగొత్త రాజకీయాలు, కొంగొత్త పోకడలు వచ్చినప్పుడల్లా కూడా ఇది కొంతకాలానికి న్యాయ సమీక్ష జరిగి కొంత డిలే అవుతుంది. ఈ లోపు కొంతమంది సఫరర్ గా మిగిలిపోతూ ఉంటారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కొందరు బలవ్వాల్సిందే అంటారు. నైతికత అనేటువంటిది మృగ్యం అవుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ అంశాలన్నీ కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఎవరినైనా సరే ఒకే రకంగా డీల్ చేయలేదు అనేటువంటి భావన వస్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు చేస్తున్నారంటే అర్థం ఉంది, కానీ మరి న్యాయ వ్యవస్థ పొన్నవారు గారు చెప్పిన దాని ప్రకారం ఇది మరి ఈ డెసిషన్ కరెక్ట్ కాదని చెబుతున్నారు. మరి రిమాండ్ వ్యవహారం వీటన్నిటి మీద న్యాయ వ్యవస్థలో కూడా ఒక ఏకాభిప్రాయం రాకపోతే, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇటువంటి వాటి మీద డెసిషన్స్ ఇవ్వకపోతే ఇది ఇంకా ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని భావించాలి. ఇక మల్లాది విష్ణు గారు, విజయబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.